ఆనాడు ముంతాజ్ పేరుతో షాజహాన్ తాజ్ మహల్ కట్టించాడు. ఈనాడు ఈ భగవాన్ ఎంతో ఖర్చు పెట్టి రెస్టారెంట్ కట్టించాడు మీ పేరుతో, పాపాజీస్. ముందెక్కడి నుంచి వెళ్ళు. ఏంటయ్యో హోటల్ ఓపెనింగ్ క్లోజింగ్ నాకేంటి? నా 500 నాకివ్వడానికి ఏడుస్తావేంటి? కూల్ డ్రింక్. నా పేరుతో రెస్టారెంట్ కట్టించడం కాదు, నా కోసం ఏమైనా చేస్తావా? రిక్వెస్ట్ చేయొద్దు, ఆర్డర్ ఇవ్వండి. ఓకే. రేయ్ తమ్ముడు, నా డబ్బులు. పాలపిల్ల, మా అన్నయ్య గారు డబ్బులు ఇస్తారంట, నిన్ను లోపలికి రమ్మన్నారు. నీ రేట్ ఎంత? ఏయ్, అదే పాల రేటు. 500. ఓన్లీ 500 తీసుకో. ఆగండి ఆగండి, పారేసుకుంటుందేమో. బయట లాగి మూట కట్టండి. కరెక్ట్ ఐడియా. అన్నా, బయట నేను లాగుతాను, డబ్బు నువ్వు కట్టు. తీసుకో. పాలమ్ముకునేదైనా పవర్ఫుల్ లేడీ, కింద పడిన డబ్బుని ముట్టుకోదట. కింద పడింది ముట్టుకోకపోతే టేబుల్ మీద విసురుతాను, తీసుకోమనండి. వండర్ఫుల్ గేమ్. చూసావా భగవాన్, ఏమీ చేయకుండానే రేప్ చేసినట్టు కేకలేస్తుంది. ఈ పాలపిల్ల చేత రేప్ పాడిస్తే? కరెక్ట్. పాల పాపకు ఒక పెగ్గు తగిలిస్తే ఆటోమేటిక్ గా డాన్స్ చేస్తుంది. వెయిటర్. పూజ పితాజీ, పరిస్థితి చూస్తుంటే మన బుడగలు బళ్ళు బళ్ళమని పేర్లు ఉన్నాయి. మన బుడగలు ఏడు. ఇప్పుడు ఏమైంది నీ పొగరు? ఉన్నాడుగా నీ జట్కా వీరుడు, గొంతు చించుకున్నారు. వచ్చి ఏమాత్రం రక్షిస్తాడో నేను చూస్తా. రామని మళ్ళీ నీ జాగ్రత్తగా ఇంటి దగ్గర దించిరా. ఎరా కవ్వ, ఆడపిల్ల చేత విస్కీ నీళ్లు తాగిస్తావా? నీ చేత హుసేన్ సాగర్ లో మురికి నీళ్లు తాగిస్తాను. అటు రెస్ట్ రూమ్ తీసుకెళ్ళండి. మా అన్నతో మందు తాగించి మైకంలో పడేశావు, లేకపోతే ఆయన చేత చావు దెబ్బలు తినేవాడివి. ఏడిశాడు, ఫుల్ బాటిల్ తాగి సౌండ్ లేకుండా పడిపోయాడు. వాడు నన్నేం కొడతాడు? ఇదిగో చూడు, మందు టచింగ్ లేనోడిని. ఫుల్ బాటిల్ తాగి నీ చేత గోలీ సోడా తాగిస్తాను. ఇక రారా, సుర్రు సుమ్మైపోద్ది. ఇందాక ఒక్కరిలా కనపడ్డావు, ఇప్పుడు ఇద్దరు ముగ్గురులా కనపడుతున్నావు ఏంట్రా? ఏంటి, ఒక్కళ్ళలా కనిపిస్తున్నానా, ఇద్దరులా కనిపిస్తున్నానా?
ఇక నీకు సుర్రు సుమ్మేరా. ఏంటి రాజు, ఇక్కడ వాళ్ళందరినీ బంచికి ఆడుతున్నాడు, మీ తమ్ముడు తీసుకొచ్చాడు. అదే ఏం లేదు, మన వాళ్ళందరూ ముచ్చట పడితే ఆల్కూర చెంచం తినిపించాను. మన కాబోయే ఎమ్మెల్యే గారు లేరు? ఎవరు? ఈవిడే. ఈవిడ గారు హోటల్ ఓపెన్ చేసి మన పేట వాళ్ళందరినీ డిన్నర్ కి పిలిచింది. వీళ్ళకి నేను భోజనం పెట్టాలా? ఏమండమ్మా, ముందు వాళ్ళు తింటారు, తర్వాత వాళ్ళని మనం తింటాం. రేపు మీరు ఎమ్మెల్యే అంటే ఈ పేటాళ్ళంతా గొట్టాలి కదా. అంతేకాదు, డిన్నర్ అయిపోయిన తర్వాత మంచి ఆట పాట జంపింగ్. ఎలాగా జనంతో నేను ఆడాలా? అలా అనకూడదు జీ. పెద్ద పెద్ద నాయకులంతా ఇలా కుక్కలలో నక్కలతో జింగ్ జింగ్ జిలారే డాన్సులు వేసి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయ్యారు. మీరు ఊ అనండి, వారు డుయ్ అంటారు. పాపాజీ రెస్టారెంట్ ఓపెనింగ్ అని వెళితే ఆ రాజు బజారాలతో వచ్చి ఇంత అవమానం చేస్తాడా? ఎక్కడున్నాడా రాజు? టాంగా దగ్గర అమ్మా. టాంగా ఎక్కడుంది? టాంగా స్టాండ్ దగ్గర. ఎవర్రా వాడు? ఎవర్రా ఆ రాజుగాడు? నా మనవరాల్ని అవమానిస్తాడా? జట్కా నడుపుని బ్రతికేవాడికి అంత పొగరా? ఎవర్రా వాడు? ఏంటమ్మో, రిక్షాను గుద్దింది కాకుండా నోటుకు వచ్చినట్టు వాగుతున్నావు. రాజు మా నాయకుడు, రాజు నేతనంటే మేము ఊరుకోం. అడుగు వాడే పాపాజీని ఏడిపించిన పవర్ఫుల్ జట్కావాడు. రాజంటే నువ్వా? జట్కా నడుపుకునేవాడివి జట్కా వాడిలాగా బ్రతక్క జెట్ విమానానికి డాష్ ఇస్తావా? జట్కా వాడినైనా జెంటిల్మెన్. జాలి దయ లేక ఈ పేద రిక్షా వాడిని కొట్టినందుకు చేతులు పట్టుకుని క్షమాపణ అడుగు. నేను తలుచుకుంటే 1000 రిక్షాలు కొని ఈ బికారోళ్ళందరికీ దానం చేయగలను. అలాంటిది ఈ చెమట కంపు కొట్టే వీడి చేతులు పట్టుకుని నేను క్షమాపణ అడగాల? ఎత్తురు చెమట చుక్కలుగా మార్చి నీతిగా కష్టపడి బతికే వీళ్ళు నీకు చెమట కంపు కొడుతున్నారా? మర్యాదగా రిక్షావాడికి క్షమాపణ చెప్పు, లేకపోతే నీ చేత రిక్షా తొక్కించి ఆ చెమట విలువ ఏంటో తెలిసేట్టు చేస్తాను. నా చేత రిక్షా తొక్కించాలంటే ఆ దేవుడే దిగి రావాలి. నా దెబ్బకి ఆ దేవుడు దిగొస్తాడు. మర్యాదగా రిక్షా తొక్కుతావా తక్కువ? ఏంటయ్యా మామగారి రిక్షా తొక్కడమేంటి? తొక్కరయ్యా, ఏం చేస్తావు? ఏం చేస్తానా? నా కోటు అన్యాయం బాబు. నడిబజార్లో మమ్మల్ని వ్యవస్థలు చేస్తావా? ఈ సమాజంలో మగవాళ్ళ మానానికి విలువే లేదా? నోరు మూయండ్రా గాడిదెల్లారా. ఇదిగో నీకు కూడా వీళ్ళకదే పట్టించమంటావా, లేక మర్యాదగా రిక్షా తొక్కుతావా? అమ్మగారు, మగాళ్ళ మాకేమైనా పర్వాలేదు, 10 మందిలో మీకు ఇలా జరగడం మంచిది. గుండె రాయి చేసుకు తొక్కేసేయండి. ఎక్సర్సైజ్ కోసం మన పారి నుంచి తెప్పించిన సొంత రిక్షకు తొక్కేసేయండి.
ధర్మ రిక్షాకు అమ్మా నేనెవడో ఫోటో తీస్తున్నాడు. పాపం బాగా అలసిపోయినట్టున్నావు. ఇదిగో రిక్షా కూలి 10 రూపాయలు. నాతో రిక్షా తొక్కించడమే కాక నాకే కూలి ఇస్తావా? నీ సంగతి ఏమిటో త్వరలోనే తెలుస్తాను. ఇదిగో ఆ పొగరబోత్తనమే వద్దు. పేదవాడి చెమట కంపు విలువ ఏంటో తెలిసిందా? తెలిసింది బాబు, మా కంపు మేమే భరించలేకపోతున్నాం. నీ జోలికి వస్తే ఎంత కంపు చేస్తామనుకోలేదు. మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళి ఎగ్జాంపుల్ తెలంగాణలో చేస్తే సార్. ఏడిచావు. మీరు చేయటం కాదు, ఆవిడికి చేయించు షాబర్బాత్. అలాగే సార్, సరేనా సబ్బు బిళ్ళ కొనుక్కుంటా. సరేనమ్మా, కార్ దాకా పోనివ్వండి. హై! చెప్పు తిరుగుతుంది రా. అమ్మ నాతుండు అడు చూడు. చూసావరాజు అమ్మాజీ రాజకీయం. నువ్వు రిక్షా దొరికితే పోస్టర్లు వేసుకొని పేరు తెచ్చుకుంది. వేసుకొని ఈసారి నా చేతికి దొరికిందంటే రోడ్లు ఉడిపించి కక్కస్ దొడ్లు కడిగిస్తాను. అప్పుడు ఇంకా చెత్త పేరు వస్తుంది. అంతే కదా రాజు, నన్ను కొట్టిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. ఆహా, అమ్మగారు రిక్షా తొక్కితే తొక్కారు గాని ఫోటోలు తీయించి పోస్టర్లు వేయించి ఆ రాజుగారికి పెద్ద దెబ్బ కొట్టారు. మీలో ఒక మగువ మాంచాల, ఓ పల్నాటి నాగమ్మ కనిపిస్తున్నారు. అవును, మీలో ఒక చీదేపల్లి సుబ్బమ్మ, పద్దంజి బాలమ్మ కనిపిస్తున్నారు. వాళ్ళెవర్రా నాకు తెలియదు, నువ్వు అన్నావు కదా అని నోళ్ళు అన్నాను. మూస్తారా? పాపాజీ సీటు విషయంగా లేబర్ మినిస్టర్ని కలవాలి. కారు సిద్ధం చేయరమ్మా. లేబర్ మినిస్టర్ని కలవడానికి ఆ లెవెల్లోనే వెళ్ళాలి. జట్కా రెడీ చేయండి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను. చాలే పాటలాపి జట్కా తొందరగా పోనీ. 10 నిమిషాల మినిస్టర్ గారిని కలవాలి. అలాగేనమ్మా. ట్రావెలర్స్ బంగ్లాకి వెళ్ళడానికి ఇంకా ఎంతసేపు అయ్యా బాబు? ఎంతసేపు అమ్మా? ఆ తెల్లగుర్రం ఎదురు రాకపోతే 10 నిమిషాల్లో పోతాం. తెల్లగురమా? అవునమ్మా, ఈ గుర్రం నా చెల్లెలు అశ్విని నా చెప్ప. ఇది కపిల్ దేవ్ లాంటి తెల్ల గుర్రాన్ని ప్రేమించింది. గుర్రాలు ప్రేమించుకోవడం ఏంటి? ఎవరైనా వేరే వాళ్ళకి చెప్పు. అందుకే కదమ్మా మీకు చెప్పేది. అయినా మన హోండాలన్నీ వదిలేసి ఈ టాంగా ఎక్కడ వెళ్తామమ్మాజీ? రాజకీయాల్లో పైకి రావాలంటే ఎన్ని నాటకాలు ఆడాలో తెలుసమ్మా? అవునమ్మాయి గారు. విన్నావమ్మా? పదవి మన చేతికొస్తే చాలు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం మన చుట్టూ తిరుగుతుంది. అమ్మో, తెల్ల గుర్రం వచ్చేసింది అమ్మా. ఒరే కాసులు అయిపోయావు. అమ్మయ్యా, చూడలేదులే బాబు. అమ్మా, అయ్యో అయ్యో, ఇదేంటి బాబు, ఇటెక్కడికి? అవతల మినిస్టర్ గారు మా కోసం వెయిట్ చేస్తున్నారు. అయ్యో, మినిస్టర్ గారిని కలవాలి, టైం అయిపోతుంది. ట్రావెలర్స్ బంగ్లా కొని వెళ్ళా బాబు. చూడమ్మా, రాజకీయాన్ని మారుస్తాను. మర్యాద. నాకేంటి స్టాండ్ లేదనుకున్నావా, సెంటర్ లేదనుకున్నావా, పేరు లేదనుకున్నావా? మమ్మజీ, నీకు రాజకీయం తెలీదు. ఈసారి నేను మారుస్తాను. ఏంటమ్మా మార్చేది? నా తుండు. నువ్వు మారుస్తాను ఆవిడ మారుస్తాను నువ్వు. త్వరగా మార్చండి. ఇదిగో చూడు జట్కా జెంట్లమెన్, ఈ బండి కాస్త వెనక్కి తీసుకుంటావా? ఎగతాళిగా ఉందా? అడుక్కునేదో బాగా అడుక్కో. ప్లీజ్, మీ బండి కాస్త వెనక్కి తిప్పుకోండి. మా బండి మీ వెనకాల రావాలి. అట్లా అడిగావు బాగుంది, కానీ చిన్న ప్యాసింజర్ లేదా పరిగెత్తనే. ఒక పని చేయి, నువ్వు నా బండిలో దూకే. అయిపోయింది, గుర్రం లద్దేసింది. ఈసారి శ్రీవారి రాజకీయం మార్చారు. చూడమ్మా, అవసరానికి తప్పేమీ లేదు. వెంటనే జంప్ చేయి, లేకపోతే మినిస్టర్ వెళ్ళిపోతారు. నా మాటేనమ్మా. పార్టీని మార్చాడు, బండి మార్చు. దుక్కు. అక్కడి నుంచి ఇక్కడ దింపినందుకు నీకు ఎంత ఇవ్వాలి? నీ సొమ్ము ఎవరికి కావాలి గానే? అయితే గీతే ఎమ్మెల్యే మంత్రి, పేదవాళ్ళకి కాస్త కూడెట్టు. తప్పకుండా. ఏంటి తప్పకుండా? నా తుండు రావడానికి పోవడానికి నా 100 రూపాయలు నాకు ఇవ్వండి. దింపిన తర్వాత చూద్దాం. మనం కూడా లోపలికి వెళ్దాం, తప్పే ఉంది. చాలా సంతోషం అమ్మా. మీరు ప్రజలకు చేసిన సేవలు, పేదలకు చేసిన సహాయం గురించి పూర్తిగా విన్నానమ్మా. ఎవరు చెప్పారు? ఏమిటమ్మా, ఇప్పటిదాకా మీరేగా చెప్పారు. చాలా చిన్న వయసులో నువ్వు రాజకీయాల్లోకి రావటం చాలా సంతోషంగా ఉందమ్మా. సరేనమ్మా, ఎమ్మెల్యే అయ్యాక నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? మినిస్టర్ పోస్ట్ కి ట్రై చేస్తాను. అది కాదమ్మా నేను అడిగేది, ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నావు? కూటికి లేని వాళ్ళకి కార్లు పంచుతాను. పేద ఆడవాళ్ళకి తక్కువ రేట్లకి బికినీలు, ఫ్యాషన్ డ్రెస్లు. ఇంకా నయం, 2 రూపాయలకే ఫుల్ బాటిల్ పథకం పెడతానన్నారు కదా. మినిస్టర్ గారు, మీరు ఎలాగైనా నా మనవరాలకి పార్టీ టికెట్ ఇప్పించాలి. తప్పకుండానమ్మా, కానీ మీ మనవరాలకి కొంచెం ట్రైనింగ్ ఏది ఇప్పించండి. నేను హైకమాండ్ తో మాట్లాడతా. అలాగే, వస్తానండి. మంచిదమ్మా, ఉంటా. ఉంటానే గారు. ఏంటిదంతా? ఏం జరిగింది? ఏం చెప్పమంటావు బాబు? మన కాలనీలో నీళ్ళని ఖాళీ చేయమని అందరికీ నోటీసులు పంపారు.
పాతికేళ్లుగా తలదాచుకుంటున్న స్థలాల్ని ఎందుకు ఖాళీ చేయాలని అడిగినందుకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ సావగొట్టారు. ఉన్న పొలాన్ని ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కడ కడతాం బాబు? శారదమ్మ తల్లి చేతుల మీదుగా పట్టాలు ఇప్పిస్తారనుకున్నాం కానీ ఇలా నోటీసులు తీసుకుంటాం అనుకోలేదు. ఇన్నాళ్ళు ఈ నేల తల్లిని నమ్ముకున్న వాళ్ళం చివరికి తల్లిని వదిలేసి వెళ్ళిపోమంటే ఎలా బాబు? నోటీసులు పంపించింది ఎవరమ్మా? కొత్తగా వచ్చిన కలెక్టర్. కొత్త కలెక్టర్. కలెక్టర్ గారు! కలెక్టర్ గారు! ఏమిటి ఇలా వచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలి. అయితే ఆఫీస్కి వచ్చి కనపడు. కలెక్టర్ గారు మాట్లాడేదేదో ఇప్పుడే ఇక్కడే నా ఎదురుగుండానే మాట్లాడమనండి. అవునవును, ఇక్కడ మాట్లాడటమే మంచిది. ఏమిటిది? నోటీసులు. పేదోళ్ళ గుడిసెలు ఖాళీ చేయించే అధికారం మీకెవరిచ్చారు? ఒక కలెక్టర్ గారి అధికారాన్ని కాదనే హక్కు నీకెవరిచ్చారు? ఓ సోస్, సగల మీద ఉంది బండి. నో ఎంట్రీ రోడ్డు మీద అడిగేస్తే డాషింగ్ అయిపోతుందని మీ అత్తగారికి చెప్పండి. జట్కా ముయ్ మట్ట. ఏం కలెక్టర్ ద్వారా ఏ అత్త అయినా పిల్లనిచ్చి కట్నం ఇస్తుంది. నువ్వేంటి హోల్ టౌన్ అంతా అత్తకు రాసిచ్చేసి అల్లుడు అయిపోయావు? ఏమిటి నువ్వు అనేది? ఏమన్నానా? మన అత్తోరి ఆనందం కోసం కూలోళ్ళ గుడిసెలు పీకించడానికి ఏమాత్రం దానా లాగించావు? ఏ నీకేమైనా వాటా కావాలా? అడగాలనుకుంటే నన్ను అడుగు. వారే వా, చిత్తుల చిత్రాంగి. చూటేసుకున్న కలెక్టర్ను కాదని చీర సింగారించిన నిన్ను అడగాల? నిన్నైతే బాగా అడగచ్చు. ఏంటి వంట చేసావా? ఏం చేశావు? చేపల కూర, మట్ట గుడిసెల పులుసా? బట్టలు ఉతికావా? పని చేయించుకోవడమే గాని పని చేయడం ఈ కంచు కట్ల అమ్మాది జాతకంలో లేదు జట్కా. నీ చేత నీ అల్లుడి చేత పని చేయించుకోవడాకే వచ్చాను మక్క. ఎవరవయ్యా నువ్వు? ఇన్నేళ్ల మా కాపురంలో మా ఆవిడ ఎదురుకుండా నేనే నోరెక్కలేదు. ఎందుకు నువ్వు అట్టారుస్తా? అయినా ఈ కాంపౌండ్ లో మగాళ్ళు మాట్లాడకూడదు. ఓ ఎంకప్ప, నా పేరు నీకు ఎలా తెలిసింది? ఇంకా చాలా విషయాలు తెలుసు. నువ్వు ఒక చోటమని, సత్తమ్మని, కన్నాయిగాడు అని, పెళ్ళాన్ చేతిలో పెంపుడు కుక్కమని ఊరంతా అనుకుంటున్నావు. మధ్యలో మాట్లాడావంటే హంటర్ తో కొడితే సెంటర్ లో పడతావు. మా ఇదారు సంపడమా అని ఆ మొక్క అంటతో ఎందుకు? నోటితోనే తప్పొచ్చుగా. ఇదిగో బాయ్యా, ఈ మగాళ్ళతో మనకెందుకు? పదపోదాం. అమ్మమ్మ, ఏమిటి న్యూసెన్స్? అడ్డమైన జట్కా వాళ్ళు తిరగడానికి ఇది ఇల్లా బస్ స్టాండా? రా పాపాజీ, సమయానికి వచ్చావు. ఇది ఆడసింహాలున్న గుహను తెలియక ఒళ్ళు బలిసి వచ్చాడు ఈ జట్కా వీరుడు. అది ఆ రోజు నిన్ను అవమానించినందుకు ఈ రోజు నువ్వు నీ చెప్పుతో కొట్టి మన కంచుకట్ల వారి కాటా దెబ్బ తినిపించు. కొడతాను, కాస్ట్లీ చెప్పుతో కొడతాను. టాంగా వాణ్ణి కొట్టడానికి బాటా వాళ్ళు తయారు చేసిన లేటెస్ట్ చెప్పుతో కొడతాను. కూపీచి, నా కాబోయే భార్యను వాడు ఫ్రెష్ గా ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇట్లు నీ కొడుకు పిల్ల భిక్షం. ఏం చేస్తాం? పిల్లకి పెళ్లి నాటికి ప్రాక్టీస్ అయినా ఉంటుందని సంతోషించు. టాంగాను గుద్దిన హాండా కార్ లాగా ఏమో స్పీడ్ గా గుద్దేశావే. చెప్పుతో కొడతానని చెప్పి ముద్దుతో కొట్టేశావు. చెప్పు తీసుకున్నందుకైనా నిన్ను నా చెప్పు చేతల్లో పెట్టుకుంటాను. చూడు మా అమ్మాజీ, రాబోయే కాలంలో కాబోయే ఎమ్మెల్యే నీ ముద్దుల మనవరాలు చీర చినకుండా, శీలం చెడకుండా క్షేమంగా తిరిగి వెనక్కి రావాలనుకుంటే మీరిచ్చిన నోటీసులు వెనక్కి తిరిగి తీసుకోండి. లేకపోతే మీ అందరికీ జిల్లా లెవెల్లో సుర్రుసుమ్ అయిపోతుంది. రాణి సంయుక్తను పృథ్వీరాజు రెక్కల గుర్ర మీద తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్లాడు. ఏ కొండల చాటుకు తీసుకెళ్తాడు? టట్టడం టట్టడం టడాటడం అని ఏ పాటలు పాడుకుంటాడు?
ఏం చేస్తాను రా బిళ్ళ, సీజన్ అటువంటిది. ఏ పాట పాడినా చూడక తప్పదు. ఎక్కడ మీ నాయకుడు, ఎక్కడ మీ రాజు? మర్యాదగా బయటికి పిలవండి, లేకపోతే లాఠీ చార్జ్ చేయించాల్సి వస్తుంది. మీ లాఠీ దెబ్బలకి భయపడి మా కోసం నిలబడ్డ మనిషిని వదులుకోలేం. లాఠీ చార్జ్ చేస్తే మీ లాఠీలకు సమాధానం చెప్పే సత్తా మా దగ్గర ఉంది. ఏమిట్రా నీ ఎదురు సమాధానం? చార్జ్! ఏ నేరం చేశారు నా అమాయకుల మీద దౌర్జన్యం చేస్తున్నారు? నీలాంటి నేరస్తుడికి చోటు ఇవ్వటమే వాళ్ళు చేసిన నేరం. నా కూతుర్ని బలవంతంగా ఎందుకు ఎత్తుకొచ్చావు? బలవంతులను బలహీనలు నోరు నొక్కితే ఈ బలహీనల కడుపు మంట మీకు తెలిసి రావాలనే బలవంతంగా నీ కూతురుని తీసుకొచ్చాను. కన్న కూతురు మీద నీకు ఎంత ప్రేమ ఉందో కట్టుకున్న ఇళ్ల మీద కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి అంతే ప్రేమ ఉంది. మాటలు అనవసరం. మర్యాదగా నా మనవరాలు ఎక్కడుందో చెప్పు, లేకపోతే పిట్టను కాల్చినట్టు కాల్స్తా. నన్ను కాల్చమని ఆర్డర్స్ ఇచ్చే హక్కు నీకెవరిచ్చారు? ఈ పోలీసులు నువ్వు ఇచ్చే జీతం మీద బతుకుతున్నారా, లేకపోతే ఈ తుపాకులు మీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పసుపు కుంకాల? అయితే నేను అడుగుతున్నాను, మర్యాదగా నా కూతురు నాకు అప్పగించు. ఇచ్చిన నోటీసులు మర్యాదగా వెనక్కి తీసుకో. నీ కూతురు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది. అన్ని సెక్షన్లు వదిలేసి ఆఖరికి బ్లాక్ మెయిలింగ్ సెక్షన్ వచ్చామన్నమాట. అట్లాంటి పాప పనులు తెగబలిసిన మీరు చేయాలి గాని తెగించి మేం చేయలేం. నోర్మై! ఆగో, ఆ దూకుడే వద్దన్నాను. నువ్వు ఒక్క చెయ్యెత్తే నిన్ను కొట్టానికి 100 చేతులు సిద్ధంగా ఉన్నాయి. ఆ తర్వాత నీ అల్లుడు, ఈ పోలీసులు ఎవ్వరూ నిన్ను కాపాడలేరు. రాజు, దిస్ ఇస్ ఫైనల్ వార్నింగ్. మర్యాదగా నా కూతురు నాకు అప్పగించు, లేకపోతే షూట్ చేయిస్తాను. దేనికైనా సిద్ధంగానే ఉన్నాను. దమ్ముంటే షూట్ చేయి. షూట్ హిమ్. అమ్మా, అమ్మా, అవునరా, అమ్మనే. అమ్మ ఇంకా బ్రతుకుందని గుర్తుందా? ఎందుకు చచ్చిపోలేదని బాధపడుతున్నావా? ఓహో, ఈ తిరుగుబాటుదారుల్ని వెనక నుంచి నడిపించే నాయకురాలివి నువ్వే అన్నమాట. కొడుకు దూరమైనా పొగరు తగ్గలేదు, ఒంటరి బ్రతుకైనా ఇంకా అహం చావలేదు. అల్లుడు గారు, ఇలాంటిది మీ తల్లి అని చెప్పుకుంటే మీ స్టేటసే తగ్గుతుంది. ఇంకా ఇక్కడే ఉంటే మళ్ళీ అమ్మ అని పిలిపించుకుంటుంది. పదండి. అమ్మగారు, కలెక్టర్ గారు మీ అబ్బాయా? ఏమిటిదంతా? ఏమిటమ్మా, నా కళ్ళ ముందు జరిగింది నమ్మలేకపోతున్నాను. ఆ కలెక్టర్ గారు నా కన్న కొడుకే బాబు. అబ్బమ్మా, ఇంతకాలం నీ కొడుక్కి దూరంగా ఉంటానికి కారణం? కారణం నేను కాదు బాబు, ఆ అమ్మాజీ.